శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథునంలో గురువు, సింహంలో కేతువు, కన్యా రాశిలో రవి శుక్రుడు, తులారాశిలో బుధుడు కుజుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శనైశ్చరుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి, లేదా కొనుక్కోవాలనుకునే వారికి, లేదా స్థలాల క్రయ విక్రయాలలో ఉన్నవారికి, పొలాలకు సంబంధించినటువంటి అంశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. స్నేహితుల సలహాలు సూచనలతో కొన్ని ముఖ్యమైన కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. క్రయ విక్రయాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోగతిని క్రమేణా సాధించే విధంగా కొన్ని మాధ్యమాల ద్వారా నూతన ధనాన్ని అందుకోగలుగుతారు. తద్వారా మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. గురువుల ఆశీస్సులతో, పెద్దవాళ్ల ఆశీస్సులతో మీరు ముందడుగు వేయగలిగితే మీకు సర్వదా శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. మన వాళ్లే మన కార్యక్రమాలే కదా అని మాత్రం విచ్చలవిడిగా ఆర్భాటాలకు వెళ్ళి మాత్రం ధనం అధికంగా ఖర్చు చేయవద్దు. తద్వారా మీకు ఒరిగేది ఏమీ లేదు. మీ దగ్గర ధనం మూలుగుతోంది, మీకు చాలా ఎక్కువైపోయింది కాబట్టి మీరు అలా ఖర్చు పెట్టారన్న మాట తప్పించి, ఏదో కార్యక్రమం కదా విధి విధానంగా జరిపించడానికి, కాస్తంత ఘనంగా జరిపించడానికి సహృదయంతో మీరు ఖర్చు పెట్టారని, ఆ విధమైన ఆలోచన మీకుందని గాని ఎవ్వరు అనరు. ఈ యొక్క వ్యత్యాసాన్ని మాత్రం గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది స్నేహితులు మిమ్మల్ని ధనం అడగటము, వాళ్ళకేవో ఖర్చులని, ఏదో పెట్టుబడులు పెట్టుకోవాలని, మీరిస్తే వాళ్ళకి కలిసి వస్తుందని ఇలాంటి దొంగ మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది మీ దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. ఈ వ్యక్తులకు మాత్రం ధనం ఇచ్చి మోసపోవద్దు. ఇది గ్రహించి మెలగండి. మనకి తెలియదు కాబట్టి బయట లేదు. కొంతకాలం మీరు ఇలా అనుకుంటేనే మీకు శ్రేయస్కరం. లేదా వాళ్ళు చెప్పినటువంటి కొత్త అంశాలని మీరు కూడా పరిశోధన చేసి తెలుసుకోండి. ఆ తర్వాత మాత్రమే ధనం ఇవ్వండి. కొంతమంది వాళ్ళకున్నటువంటి అలవాట్లు కావచ్చు, వ్యసనాలకు కావచ్చు, మీ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఏదో మంచి పనికి ఉపయోగించడానికే కదా, ఒక మంచి కార్యక్రమానికి ఇస్తున్నామని మీరు భ్రమపడి ఇవ్వటము, తీరా చూస్తే అది వేరే దానికి ఉపయోగపడము, ఈ విధంగా తారుమారయ్యే పరిస్థితులు ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం స్త్రీలకు నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. ఫుడ్ విషయంలో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అకాల నిద్రాహారాల వలన ఆరోగ్యం భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది. డైజెషన్ క్రమేణా తగ్గిపోవడము, ఏది తినాలన్న ఉత్సాహం కావచ్చు, తిన్నది జీర్ణం చేసుకునేటువంటి ఆరోగ్యం కావచ్చు లోపించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు శని సప్తనామావళి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి మంగళవారము, శనివారం రోజున హనుమాన్ సింధుడితో స్వామివారికి అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. ఈ రాశివారు వనదుర్గాంబ హోమాన్ని ఈ మాసంలో జరిపించండి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలకమైన మార్పులు ఏర్పడతాయి. సతమతమయ్యేటువంటి అంశాలు ఏర్పడినప్పటికీ వాటన్నిటినీ మీ వాక్చాతుర్యంతో, మంచి తెలివితేటలతో సమర్థవంతంగా విజయాన్ని సాధించగలుగుతారు. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం లేక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొన్ని కార్యక్రమాలలో మిమ్మల్ని కొంతమంది చులకనగా చూసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ విషయాలను మీరు మనసుకు తీసుకోకుండా ఉండగలిగితే సర్వదా శ్రేయస్కరం. నూతన వస్తువులు, పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు. అత్యంత సన్నిహితులైన వారికి కొన్ని వనరులను ఏర్పాటు చేయగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మీ పేరు మీద ఉన్నటువంటి ఆర్ఫనేజెస్ కావచ్చు, గో సేవ సంస్థలు కావచ్చు, మంచి పునరుద్ధరణలో ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేయగలుగుతారు. రెనోవేషన్స్ కావచ్చు, డెవలప్మెంట్ రీత్యా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, కొంచెం ప్రచారం చేసుకొని ధనాన్ని, డొనేషన్స్ ని సంపాదించడం కావచ్చు. ఈ విధమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కొంతమంది మాట్లాడే మాటలు మీకు కాస్తంత బాధని కలిగిస్తాయి. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో మీ వైపు నుంచి తప్పులు దొరలకుండా కాస్తంత నిదానంగా వ్యవహరించండి. తద్వారా మీకు, మీ కుటుంబానికి సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాలలో కాస్తంత వ్యవహారాలు చేయి దాటే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండి వ్యవహరించండి. ఇది గ్రహించుకోగలిగితే మంచిది. మన వాళ్లే కదా, మనం వెళ్ళలేము, మనం చూడలేము. మన వాళ్ళే ఏమవుతుంది, వాళ్ళకు అప్పగిస్తే వాళ్ళు చూసుకుంటారు కదా. ఈ రకమైనటువంటి ఆలోచనలు కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, ససేమిరా ఇక్కడివి కూడదు. ఇది గ్రహించి మెలగండి. మీ దయ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా మీరు మెయింటైన్ చేసుకోవాలి. అంత మాత్రమే. ఎవరినో నమ్మి మీ ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు ఇచ్చి మోసపోయే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించడం కోసం వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభాన్ని పొందగలుగుతారు. వృత్తిరీత్యా చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కార్యాలయంలో మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని, మంచి పేరుని, గుర్తింపుని పొందగలుగుతారు. చిన్న చిన్న కార్యక్రమాలు, విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి శుభకార్యాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. అత్యంత సన్నిహితులు అయినప్పటికీ కూడా కొన్ని కారణాల నిమిత్తం కొంతమంది కార్యక్రమాలకి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. వృత్తిరీత్యా తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు లేకుండా తగు జాగ్రత్తలు అవసరం. విదేశాలలో ఉన్న వారికి వృత్తి నిమిత్తం అలజడి కలిగిన వాతావరణం ఏర్పడవచ్చు. ఈ నిమిత్తం తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం స్త్రీలకు పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడపగలుగుతారు. కొన్ని సందర్భాలలో మీరు చేసినటువంటి తప్పులను ఇప్పుడు తెలుసుకొని అవి సరిదిద్దుకునే విధంగా మీ ఆలోచనలు, ప్రయత్నాలు మారిపోతాయి. కొన్ని కార్యక్రమాల గురించి రుణాలను చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, విలువైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. కొన్ని సందర్భాలలో మీరు ఒకానొక మనిషి గురించి పెట్టుకున్నటువంటి ఆశ, ఆలోచన తారుమారయ్యే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది.
వ్యాపార రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. ధన వ్యయాల విషయాలలో మంచి పురోగతి ఏర్పడుతుంది. క్రితం ధనం రావటము కష్టమే, మనం ఖర్చు చేయడానికి మన చేతిలో డబ్బులు లేవు, ఇది వాస్తవమే. కానీ ఇప్పుడు మారబోయే పరిస్థితుల రీత్యా ధనం రావటము, మనం ఖర్చు చేయడము కాస్తంత సాఫీగా కొనసాగేటువంటి అంశంగా మారుతుంది. ఇవ్వవలసిన వాళ్ళ దగ్గర ధనం మీరు ఇచ్చేయగలుగుతారు, తీసుకోవాల్సిన వాళ్ళ దగ్గర మీరు తీసుకోగలుగుతారు. దీని వలన ఒక మంచి వెసులుబాటు అనేది ఏర్పడుతుంది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఈ మాసంలో వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కార్యాలయంలో మరింత శ్రమ పెరిగే అవకాశం ఉంటుంది. మీ శ్రమకు తగినటువంటి మంచి ప్రతిఫలాలను కూడా మీరు పొందగలుగుతారు. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవాన్ని పొందగలుగుతారు. రాజకీయ పైరవీలు చేసే వారికి మాత్రం కొంతకాలం దూరంగా ఉండండి. దీని వలన మీరు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, చేతి వృత్తి వారికి, హ్యాండ్లూమ్ శారీసు, వస్త్ర వ్యాపారస్తుల వారికి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలు, ప్రమోషన్ కి సంబంధించినటువంటి అంశాలలో మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే తద్వారా మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, ధనాదాయాన్ని మరింతగా పొందగలుగుతారు. అయిన వాళ్లకు సంబంధించి కొన్ని నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, ముఖ్యమైనటువంటి ఏర్పాట్లను చేసే విధంగా ధనం ఖర్చు అవుతుంది. ఇది మంచి ఫలితాలనే అందిస్తుంది. ధనం ఖర్చు అవుతున్నప్పటికీ, రుణం తీసుకొని కొన్ని కొత్త వస్తువులు కొంటున్నప్పటికీ అది మన వాళ్ళకు అక్కడికి వచ్చే విషయంగానే ఉంటుంది. ఇందులో వృధా కార్యక్రమాలు, వృధాగా ధన నష్టం మాత్రం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఒకానొక ముఖ్యమైన కార్యక్రమానికి సంబంధించి అత్యంత సన్నిహితులైన వారిని మీరు నమ్మి వాళ్ళకి బరువు బాధ్యతలను అప్పగిస్తారు. వాళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించుకోగలుగుతారు. నూతన ధనలాభాన్ని పొందగలుగుతారు. క్రితం ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, ఎవరి దగ్గరైనా ఆగిపోయి ఉన్న ధనాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతారు. ఎక్కడా నష్టం వాటిల్లకుండా పెట్టింది యథాతథంగా వచ్చే అంశాలు మీ మానసిక ఊరటకి కారణమవుతాయి. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కార్యాలయంలో నూతన ఒప్పందాలు, ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. వృత్తిరీత్యా మంచి డెవలప్మెంట్ ని, ప్రోగ్రెషన్ ని సంపాదించుకోగలుగుతారు. సౌందర్య సాధనాల పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తారు. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, మెషిన్స్ వ్యాపారస్తులకు, డిస్ట్రిబ్యూషన్ విభాగాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి క్రయ విక్రయాలు జరగడము, తద్వారా మార్జిన్స్ కూడా పెరగడము, మంచి ధనాదాయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహ ఒత్తులతో చంద్రగ్రహం దగ్గర లేదా గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మాసంలో వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పాత కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అందులో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. క్రితం ఏదైతే ధన నష్టం వాటిల్లిందో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలోని వారికి, జీవిత భాగస్వామికి తెలియకుండా మీరు చేసినటువంటి కొన్ని కొత్త రుణాలు, చేసినటువంటి కొన్ని వ్యాపార ప్రయత్నాలు ఏవైతే ధనం వాటిల్లాయో వాటిల్లో స్వల్పమైనటువంటి ప్రయోజనాలను
మీరు దక్కించుకోగలుగుతారు. అనుకోని సందర్భంలో కొన్ని కొత్త కారణాల వలన మీరు క్రితం చేసినటువంటి ప్రయత్నాలు జరిగిన నష్టము ఇంట్లో వాళ్ళందరికీ తెలిసే విధంగా పరిణమించవచ్చు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరము. పాత మిత్రులను కలుసుకొని కొన్ని కొత్త విషయాల గురించి చర్చించి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వృత్తిరీత్యా ఉన్నటువంటి డిస్సాటిస్ఫాక్షన్ కావచ్చు, ఉన్నటువంటి ఒత్తిడి కావచ్చు, అది భరించలేక వృత్తిరీత్యా ఉద్యోగం మారాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో నష్టం వాటిల్లుతుందన్న విషయం తెలిసినప్పటికీ కొంతమందితో ప్రత్యక్షమైనటువంటి వైరానికి కూడా మీరు వెనుకాడనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి మంచి శుభవార్తలను వినగలుగుతారు. ప్రత్యేకంగా సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి శుభవార్తలను వినగలుగుతారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. క్రితం ఎదుర్కొన్నటువంటి క్రిటిసిజం కావచ్చు, లేదా కొన్ని రకాలైనటువంటి అభద్రతా భావం కావచ్చు. అంటే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము, మనం కరెక్ట్ గానే ఉన్నాము, కానీ అవతల వాళ్ళకి మీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉండదు. మీ దగ్గరికి రావటము, మీ ఒపీనియన్ తీసుకోవడము, కానీ ట్రీట్మెంట్ మాత్రం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవి క్రమేణా మారతాయి. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మీ మాట విని కట్టుబడి మీరు చెప్పినట్టుగా నడుచుకునే విధంగా వృత్తిరీత్యా మంచి సాటిస్ఫాక్షన్ ని కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మిమ్మల్ని నమ్మి మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. కొన్ని కార్యక్రమాలలో ఏ లోటుపాట్లు రాకుండా తగు జాగ్రత్తలను తీసుకోగలుగుతారు. మీకు చేతనైన సహాయాన్ని మీరు చేసే విధంగా మీ మానసిక తృప్తి ఉండబోతోంది. స్వీట్స్, ఫుడ్ వ్యాపారాలలో ఉన్నవారికి స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించగలుగుతారు. సౌందర్య సాధనాల పట్ల ఎక్కువ శ్రద్ధ, ఆకర్షణ కలిగి ఉంటారు. వృధా ఖర్చులు అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. ఖర్చులను నియంత్రించలేక కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. ఈ మాసంలో అవకాశం ఉన్నవారు వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. గతంలో విడిపోయినటువంటి మనుషులు మళ్ళీ కలుసుకోవడం, పాత స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో, శుభకార్యాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మీ చేతుల మీదుగా మీరు నిర్వహించే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ఘనంగా కొన్ని కార్యక్రమాలను కూడా చేయగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడతాయి. ప్రస్తుతానికి కాలక్షేపం చేసే విధంగా కొన్ని ఏర్పాట్లను, కొన్ని ప్రయత్నాలను మాత్రం మీరు విస్మరించకపోవచ్చు. కార్యాలయంలో మరింత శ్రమ పెరుగుతుంది. కొంతమంది విషయాలలో మాత్రం పట్టువిడుపుల ధోరణితో మాత్రమే మీరు ముందడుగు వేయగలుగుతారు. ఎవరో ఏదో ఇంటెన్షనల్ గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళు ఉంటే మనం ఉండలేమని, మనం ఉన్న చోట వాళ్ళు ఉండకూడదని, ఈ రకమైనటువంటి అభిప్రాయాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వవద్దు. వీటి వలన మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. శత్రువులను ఎప్పుడూ కలుస్తూ ఉండడము, వాళ్ళు మంచివారు కాదు, వాళ్ళు మీకు చెప్పే మంచి ఏమీ లేదు, కానీ వీళ్లతో పరిచయం అవ్వటము, వీళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉండటము, నలుగురిలో ఈ రకమైనటువంటి కాంప్లికేషన్స్, ఆబ్లిగేషన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి.
వివాహరీత్యా సంతానం కోసం చేసే ముమ్మర ప్రయత్నాలలో మంచి శుభవార్తలను వినగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, విలువైనటువంటి వస్తువుల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. నెగ్లిజెన్సీ మాత్రం పనికిరాదు. రాజకీయ పైరవీలు చేసే వారికి కొంతకాలం మీరు దూరంగా ఉండగలిగితే సర్వదా శ్రేయస్కరం. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో, పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో ఎంతవరకు అంతవరకే. ఒక హద్దు మితిమీరి మాత్రం ప్రవర్తించవద్దు. వాళ్ళకు అవతల వాళ్ళకు కూడా ఆ రకమైనటువంటి హద్దులు ఏర్పరచడం అనేది అనివార్యం. ఏముందిలే కొంతకాలమే కదా, కాసేపే కదా అని మాత్రం చనువివ్వటం మాత్రం ఏమాత్రం చేయవద్దు. వీటి వలన మీరు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఈ మాసంలో వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి గాను వనరులను ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, మెడికల్ విభాగాలలో ఉన్నవారికి, ఏజెన్సీస్, డిస్ట్రిబ్యూషన్స్ లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. 1-2 షాపులను, బ్రాంచ్లను ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్ రీత్యా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని గ్రహించుకున్నప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయరు. ఏదో ఒకటి చేస్తేనే కదా, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ మనం నిలదొక్కునేది అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. వృత్తి నిమిత్తం, వ్యాపార నిమిత్తం మంచి సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థిక విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఊహించనటువంటి ధన వస్తువు లాభాలను పొందగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలిస్తాయి. కొంతమంది పరపతి పలుకుబడి ఉపయోగించి మీకు కొన్ని పనులు చేసి పెట్టడము, మీకు సరైన సమయానికి అండగా నిలబడము మానసిక సంతోషానికి కారణమవుతాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఆటంకాల రూపంలో ఉంటాయి. ఆఖరి నిమిషం వరకు వెళ్ళి అక్కడ వేరే విధంగా ఉండడము, మీకు నచ్చకపోవడము, మళ్ళీ మీరు వెనక్కి తిరిగి రావడము, ఈ రకమైనటువంటి వృధా ప్రయాస ప్రయత్నాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఎప్పుడైనా మనకు ఒక పని ప్రారంభ దశలో సమస్య ఎదురైతే ఒక విధమైనటువంటి బలం లేదని గుర్తు. కానీ ఆఖరిలో మాత్రం బలం లేదు, మనం వెనక్కి వచ్చేస్తున్నాం అంటే కేవలం అక్కడ గురుబలం లేదు. అంటే కేవలం డైరెక్ట్ గా గురుబలం వ్యక్తిగత జాతకంలో లేకపోవడం కావచ్చు, గోచార రీత్యా లేకపోవడం కావచ్చు. కనీసంలో కనీసం దీన్ని భర్తీ చేసుకునే ప్రయత్నం మీ వంతుగా మీరు చేయవలసి ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. పెద్దవాళ్ల సమక్షంలో మంచి నిర్ణయాలు చేయండి. గురువుల ఆశీస్సులు పొందండి. ప్రయత్నం చేయండి, గురువులు లభిస్తారు. కేవలం మనకు స్నేహితులు లభించినట్టుగా గురువులు మన జీవితాలలోకి రారు. మనం చూస్తుంటాము, ఏదో అది ఉంటుంది తప్పించి మనం వెళ్ళటము, మాట్లాడటము, వాళ్ళ ఆశీస్సులు పొందటం అనేది మాత్రం జరగదు. ఎన్నిసార్లు శివాలయానికి వెళ్ళుంటారు, కానీ ఎన్నిసార్లు పంతులు గారి చేతిలో దక్షిణ తాంబూలాలు పెట్టి విధి విధానంగా ఆశీర్వచనం తీసుకొని ఉంటారు. చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. అయి ఉండొచ్చు, గురువుల దగ్గరలో సమక్షంలో మనం ఉంటుండొచ్చు, వాళ్ళు చెప్పినట్టుగా మీరు వింటుండొచ్చు. కానీ ప్రత్యక్షంగా వాళ్ళ ఆశీర్వచనం ద్వారానే మీకు కొన్ని కార్యక్రమాలు నెరవేరుతాయి, ముడిపడతాయి. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు విందు వినోద కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు సానుకూల దిశలో ఉంటాయి. కొంతమంది ద్వారా కొన్ని విషయాలను మీరు తెలుసుకొని మీరు తొందరపడకుండా మాట్లాడగలిగితే, నిర్ణయాలు తీసుకోగలిగితే మీకు సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. కొన్ని అసత్య ప్రచారాలను విని అక్కర్లేనటువంటి గొడవలు, వివాదాలలో మీరు ఉండబోయే అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అప్రమత్తంగా ఉండండి. చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సరైన సమయానికి వైద్యులను సంప్రదించి
మంచి నిర్ణయము ట్రీట్మెంట్ తీసుకోగలరు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఈ మాసంలో అవకాశం ఉన్నవారు వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి నూతన పరిచయాల ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పాత పరిచయాలు, పాత మిత్రులు, దూర ప్రాంతాలలో ఉన్నటువంటి స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని సకాలమైనటువంటి సమయంలో అందుకోగలుగుతారు. తద్వారా మీరు తీసుకునే నిర్ణయాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. కొత్త ఒప్పందాలకు సంబంధించిన అంశాలలో లీజులు, లైసెన్స్లు, అగ్రిమెంట్స్ కి సంబంధించిన విషయాలలో మీకు అవగాహన లేని విషయాలలో అవగాహన పెంచుకొని ఆ దిశలో మీరు మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాల మంచిది. లేదు మనకు అవగాహన లేదు, అవతల వాళ్ళు కరెక్ట్ గానే పెట్టుంటారులే అని మనం సంతకాలు పెడితే మాత్రము తద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారికి, పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారికి, వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పరపతి పలుకుబడి మరింతగా పెంచుకోగలుగుతారు. వ్యాపారాలలో ఉన్న వారికి మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్ల వలన మోసపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలలో మంచి శుభవార్తలను వినగలుగుతారు. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తులకు సంబంధించిన అంశాలలో కాస్తంత ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీకు అనుకూలంగా వాటిని మలుచుకోగలుగుతారు. ప్రయోజనాలను సొంతం చేసుకోగలుగుతారు. వృత్తిరీత్యా మీరు చేసే పోరాటాలు, మీరు చేసే ప్రయత్నాలు న్యాయం కోసం, సమానత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మంచి ప్రయోజనాలని, గౌరవప్రదమైనటువంటి స్థాయిని కూడా చేరుకోగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఈ మాసంలో వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. విదేశాలలో ఉన్నవారికి రుణ సంబంధమైన బాధలు మరింత ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో కాస్తంత తొందరపాటుతనం తగ్గించుకొని మార్పులు చేయగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి పనులలో ఆటంకాలు తొలగిపోయి కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. దూరపు బంధువులను, స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడపగలుగుతారు. మనసులో ఉన్న మాటలను పంచుకోవడము, ఆలోచనలను పంచుకోవడము, ఆ విధమైనటువంటి వాతావరణము ఏర్పడుతుంది. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులతో పరిచయాలు మరింతగా ఏర్పడతాయి. లీజులు, లైసెన్స్లు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. రాబోయే రోజుల్లో ఒకానొక కార్యక్రమానికి సంబంధించిన మంచి శుభవార్తను వినగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధి విధానంగా సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తి విషయాలకు సంబంధించిన అంశాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడతాయి. ఆఖరి నిమిషంలో మార్పులు రావడము, మీకు వ్యతిరేకంగా కొన్ని క్లాజులు ఉండడము, కొంతమందికి మీ మీద అభిప్రాయం లేకపోవడము కాస్తంత బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది. పెద్దవాళ్ల పర్యవేక్షణలో బయట వాళ్ళని, పంచాయతీ పెద్దలు కావచ్చు, ఇతర ప్రముఖులను కలుసుకొని వాళ్ళ ద్వారా చేసే రికమెండేషన్ల ద్వారా స్వల్పమైన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. కొత్త అంశాలలో
పాల్గొనాలి, నేర్చుకోవాలి అన్న ఉబలాటాన్ని, ఆరంభ శూరత్వాన్ని కలిగి ఉంటారు. గృహ నిర్మాణ సంబంధమైన అంశాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రూపాయి ఖర్చు చేయవలసిన చోట 5 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా పరిణమిస్తుంది. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. మంగళవారము, శుక్రవారము మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించండి. అవకాశం ఉన్నవారు ఈ మాసంలో ఏదైనా శక్తిపీఠంలో వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రత్యర్థులను సైతం మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కొన్ని క్లిష్టమైన సమస్యల్లో నుంచి చాలా చాకచక్యంగా బయటపడగలుగుతారు. నూతన వస్తువులు, వాహనాలు, విలువైనటువంటి కానుకలను కొనుగోలు చేయగలుగుతారు. అత్యంత సన్నిహితులకు బహుమతులుగా ఇవ్వగలుగుతారు. వ్యక్తిగత విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వాటిని వెంటనే అమలుపరిచి మంచి ఫలితాలను పొందగలుగుతారు. వివాహం కాక సతమతమవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి శుభవార్తలను వినగలుగుతారు. అవసరమైనటువంటి విషయాలలో ఖర్చు చేయడం ద్వారా ఏమాత్రం నష్టం లేదు. కానీ వృధా ఖర్చులు, ఆడంబరాలకు వెళ్లి ఖర్చులు చేయడం వలన నష్టం మినహా ఏ ప్రయోజనం ఉండదని మీ వాళ్ళకి మీరు నచ్చచెప్పే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీ మాట కొన్ని సందర్భాలలో కొంతమంది వినిపించుకోవడం లేదు, లెక్క చేయడం లేదు అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు ముఖ్యమైన చర్చల్లో పాల్గొనగలుగుతారు. మీదే పైచేయిగా ఉంటుంది. మీరిచ్చే సలహాలు, సూచనల మేరకు కార్యక్రమాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఇంట బయట మంచి ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కార్యాలయంలో మీరు తీసుకునే నిర్ణయాల వలన ప్రయోజనాలు ఆఫీస్కి, కంపెనీకి దక్కడం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. ఒకానొక సందర్భంలో మన మీద నిందలు ఉన్నాయి, మనం అప్ టు ద మార్క్ పనిచేయడం లేదు, మనం గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నాము, ఇలాంటి సమస్యల్లో నుంచి క్రమేణా బయటపడి మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడము, ఆ స్థానం స్థిరత్వం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఎఫర్ట్స్ ఫలవంతంగా మారటము మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. మీ పేరు మీద చేసే వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ప్రజాదరణ పొందగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు చంద్రగ్రహ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. ఈ మాసంలో అవకాశం ఉన్నవారు వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొత్త కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. చర్చలు, సమావేశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యవహారాలలో మీకు సానుకూలమైనటువంటి మార్పులు రావటం మీ మానసిక ఆనందానికి ప్రత్యేకమైన కారణంగా నిలుస్తుంది. ప్రయోజనాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ హక్కుల గురించి, వారసత్వం గురించి ఎక్కువగా మాట్లాడటము, అధికారం ఉన్న వాళ్ళకు కూడా అధికారం లేనట్టుగా చేయడము, ఈ విధమైనటువంటి అంశాల రీత్యా మీరు చేసినటువంటి పోరాటానికి మంచి గుర్తింపు లభించడము, ఇది మీ మానసిక సంతోషానికి
ప్రధానమైన కారణంగా మారుతుంది. గృహ నిర్మాణ సంబంధమైన అంశాలలో కాస్తంత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒకానొక సందర్భంలో చేస్తున్నటువంటి పని వాళ్ళు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఇతర అంశాలతో కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్లతోటి కాస్తంత మాట పట్టింపులు ఏర్పడటము, భిన్నమైనటువంటి అభిప్రాయాలు రావడము, అవన్నీ మళ్ళీ మార్చడము, ఈ విధమైనటువంటి ఆలస్యము సూచిస్తున్నది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగరీత్యా కాస్తంత సతమతమయ్యే అవకాశం ఉంటుందనుకున్నటువంటి ఉద్యోగము, ప్రాజెక్టు అమాంతం చేజారిపోవడము, ఈ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు సానుకూలంగా మారతాయి. ఇప్పట్లో రాదనుకున్నటువంటి మంచి ఫలితాలు మీ వైపుకి మలుపు తిరగడము మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల నిమిత్తం ఆ ధనం ఖర్చు చేసే అవకాశం ఏర్పడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి శుభవార్తని వినగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. మంగళవారము, బుధవారం రోజున స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ఈ మాసంలో వనదుర్గ హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. మంచి శుభవార్తలను వినగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అందులో కార్యజయాన్ని కలిగి ఉంటారు. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, విలువైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. గత కొంతకాలంగా ఏదైతే అభద్రతా భావం ఉందో అది క్రమేణా కొంతకాలం తొలగిపోయే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఈ యొక్క లగ్న దశమాధిపతి అయినటువంటి గురువు పంచమ స్థానానికి వెళ్ళటము ఎంతో శ్రేయస్కరమైనటువంటి అంశము. ఏలినాడు శని ప్రభావం వలన సరైన సమయానికి సరైన మంచి నిర్ణయం తీసుకోలేక ఇన్ని రోజులు ఇబ్బంది పడినటువంటి సందర్భాలు, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అందులో మాత్రం ముమ్మాటికి ఖచ్చితమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. పంచమ స్థానంలోకి గురువు రావటం వలన మీ ఆలోచనలు మారతాయి. ఏవైతే క్రితం ప్రయత్నం చేశామో ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఆ పనులు అవుతాయి. కేవలం గురుబలం పెరగడం గురించి కాదండి. పంచమ స్థానంలో, ఆలోచన స్థానంలో, మన శక్తి స్థానంలో, ప్రత్యేకంగా సంతానానికి సంబంధించిన స్థానము, పూర్వజన్మ సుకృతానికి సంబంధించినటువంటి స్థానము, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ప్రధానంగా ఆలోచనల మీద ప్రభావం చూపించేటువంటి ఏలినాడి శని ప్రభావము ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా ఆలోచనల్లో తేజోమయం అవుతాయి. మంచి మేధస్సు కలిగి ఉంటారు. ఈ పీరియడ్ ని సక్రమంగా ఉపయోగించుకుంటే గనక కేవలం 2-3 మాసాలు అంతే. కానీ పెద్ద పెద్ద అంశాలకి ఇక్కడ పునాదులు పడతాయి. పునాదులు బాగుంటే తర్వాత కట్టడం బాగుంటుంది. చాలా సింపుల్ లాజిక్ అంతే. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు, మీరు వేసే ఆలోచనలు, మీరు చేసే ప్రయత్నాలు, ఒక అప్లికేషన్స్ కావచ్చు, టెండర్లు కావచ్చు, కొత్త వ్యాపార సంబంధమైనటువంటి ప్రయత్నాలు కావచ్చు, అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. మీరు తీసుకునే ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. కాబట్టి ఈ డ్యూరేషన్ లో ప్రధానంగా దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనండి. తద్వారా ఏదైతే ప్రారబ్ధ కర్మ ఉన్నదో అది తొలగిపోతుంది. ఈ జీవితంలో మనకు కావాల్సినటువంటి గురువు గారిని మనం కలుసుకోగలుగుతాము. తద్వారా మన జీవితంలో మంచి మార్పులు ఏర్పడతాయి.
మంచి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. మంచి ఏకాగ్రత ఉంటుంది. కొత్తగా ఏమైనా పరీక్షల్లో పార్టిసిపేట్ చేయాలి, ఉద్యోగం సాధించాలనుకునే వారికి కూడా ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టినా మంచిదే, లేదా పరీక్షలు రాసినా కూడా మంచిదే. మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఈ వారం స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. కుటుంబానికి సంబంధించినటువంటి అంశాల రీత్యా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అనుకోనటువంటి ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఖర్చులు చెయ్యము అన్నట్లయితే మీతో గొడవలు పడే వాళ్లే తప్పించి ఇతర ఏ ఉపయోగం ఉండదు. కానీ ఖర్చు పెట్టేది ఏదో షార్ట్ కట్ ఇన్కమ్ కోసమో, గ్యాంబ్లింగ్, ఇతర అనవసరమైనటువంటి వాటికి కాకుండా ఈ విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. జీవిత భాగస్వామి అలవాట్లు కావచ్చు, వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉండటం కావచ్చు, ఇది గ్రహించి మెలగండి. ఈ డ్యూరేషన్ లో మనం డబ్బులు ఖర్చు చేయడం అనేది అది ఎలాగో జరిగేటువంటి అంశమే. దానికి ఎవ్వరు ఇది కాదు, ఎక్సెప్షన్ కాదు. కానీ మనం ఎలా ఖర్చు పెడుతున్నాం అన్నది అది ఇంపార్టెంట్. ఏదో షార్ట్ కట్ లో ఇన్కమ్స్ వస్తాయని అక్కడ ఇక్కడ పెట్టడము, మనకు తెలియనటువంటి విషయాలలో పెట్టడము, ఎవరినో నమ్మి వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి 10 చేసి తీసుకురమ్మని అడగడము, ఇవి మాత్రం చెయ్యొద్దు. కుటుంబంలో ఎవరు దీనికి ప్రయత్నం చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఈ సంబంధమైనటువంటి విషయాలకు మాత్రం మీ దగ్గర ఉన్న ధనాన్ని తీయవద్దు. ఈ యొక్క రాశి వాళ్ళు ఈ విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. గో సేవా కార్యక్రమాలను విశేషంగా చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మాసంలో వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.